థ్యాంక్ యూ మేడం. సార్, మా షో గురించి మీ మాటల్లో. మీరొక విషయం గమనించారా? రఘురామ్ గారు మాట్లాడిన తర్వాత జానకి గారిని మాట్లాడమంటే మాట్లాడడానికేం లేదు, నా మనసులోని మాటలే ఆయన చెప్పేశారు అన్నారు. ఇంతకంటే గొప్పగా బంధం విలువ గురించి ఇంకేం చెప్పనవసరం లేదు. ఎందుకంటే భర్తలో సగం భార్య అనేదానికి నిర్వచనం వీళ్లే. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. మనం ఎప్పుడెప్పుడా అని మనం అందరం ఎదురు చూస్తున్న ఆ విన్నర్ ఎవరో తెలుసుకుందామా? సార్, ఆ విన్నర్ ఎవరో మీరే చెప్పండి. ఇక్కడికి వచ్చిన అన్ని జంటలు చాలా బాగా పర్ఫామ్ చేశాయి. కాకపోతే గెలుపు ఎవరిది అనేది ఒకళ్ళనే డిసైడ్ చేయాలి. ఆ విన్నర్ ఎవరంటే చిరంజీవి అండ్ విజయశాంతి. ఏదో చేద్దాం వస్తే ఏదో చెప్పింది. సూపర్ మేడం, మీరు మీ బ్యాగ్ చెక్ చేయకుండా భలే ప్లాన్ చేశారు. నేనేం చేయాలనేది నా క్లారిటీ ఉంది, నువ్వేం చేయాలనేది నీకో క్లారిటీ ఉంది కదా. చేసేదేముంది మేడం, మనం అనుకున్నట్టుగా నా శత్రువుని మీ శత్రువుని దెబ్బతీయడమే కదా. నేను తెచ్చిన స్పిరిట్తో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ గోడౌన్ని బూడిద చేయొచ్చు. ఆ కృష్ణంరాజు ఫ్యామిలీని రోడ్డు మీదకి తీసుకొని రావచ్చు. అట్టా వాళ్ళు రోడ్డు మీదకి వస్తే చాలు మేడం, నన్ను కొట్టిన ఆ చిరంజీవి గారిని, ఆ విజయశాంతిని చావు దెబ్బ కొట్టినట్టు అవుతుంది. సరే సరే, కాసేపట్లో ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ ఇంతమంది స్టాఫ్ ఉన్నారు కాబట్టి ఒకరికో ఇద్దరికో ప్రాణాలు పోవచ్చు. కనీసంలో కనీసం ఒళ్ళంతా కాలి గాయాలవ్వచ్చు. ఇక ఈ ప్రాపర్టీ అంటావా, జాకెట్ పీస్ కూడా మిగలదు, బూడిదైపోతుంది. నిజంగా మీరు గ్రేట్ మేడం. ఒక ఆడపిల్ల పగపడితే నాగుపాము పగబట్టినట్టుగా ఉంటుంది. అది నేను కళ్ళారా చూస్తున్నాను. నన్ను పొగట్టం కాదు, నీకు జరిగిన అన్యాయానికి నువ్వేం చేస్తావో నువ్వే ఆలోచించుకో. నేను మాత్రం చూస్తూ ఎందుకుంటాను మేడం, మీరు చెప్పింది చేస్తాను కదా. ఇక్కడ ప్రమాదం జరగాలంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉండకూడదు. మరి దాన్ని ఏం చేస్తే బాగుంటుంది? అదే ఉంది మేడం, ఆ సిలిండర్లన్నీ తీసుకెళ్లి దాచేస్తాను. సమయానికి మంటలు ఆర్పలేరు, స్ప్రింక్లర్లుంటాయి, పొగరాగానే నీళ్లు పడ్డానికి. అది కూడా ఆపేశామంటే ఫైర్ ఇంజన్ వచ్చే వరకు మంటలు ఎవరూ ఆపలేరు. మరలాంటప్పుడు ఇంకా చూస్తూనే ఉన్నావే, వెళ్ళి పని చేపో. అలాగే మేడం, మీరు రారా? అందరం ఒకే చోట ఉంటే ఎలా? అక్కడ లిక్విడ్ ని నా క్యాబిన్ లో పెట్టి వచ్చేసాను. ఆ విజయశాంతికి చిరంజీవికి నా మీద అనుమానం వచ్చినట్టు అనిపిస్తుంది. ముందెళ్ళి దాని అక్కడి నుంచి తీసుకోవాలి. మనం ఇటు వచ్చేలోపు వాళ్ళు దాన్ని తీసుకున్నారే అనుకో, మన ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అవుతుంది కదా. అలా జరగకూడదు మేడం, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. గాలి బూడిదయ్యాక అప్పుడు చూడాలి నేను వాళ్ళ మొహాల్ని. మెల్లగా నేను వెళ్ళి ఆ పని చూస్తాను మేడం. మేడం, ఇంతకీ ఆ లిక్విడ్ తెచ్చారా లేదా? తీసుకొచ్చాను. మరి మీరు వస్తానన్నారు.
ఆ చిరంజీవి విజయశాంతి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యాను. ఇద్దరే మేడం, వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు. వాళ్ళని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. గోడౌన్ ఏం చేయాలో అది చేస్తే చాలు, అందరూ దారిలోకి వస్తారు. మరి ఇంకేం మేడం, త్వరగా తగలబెట్టేద్దాం. తొందరపడుకో. మనం ఏం చేసినా కాస్త జాగ్రత్తగా చేయాలి. నిజమే మేడం, ఏదో నా కక్ష తీర్చుకోవడం కోసం మీరు వచ్చినట్టుగా మిమ్మల్ని చూశాకే నాకు ధైర్యం వచ్చింది. పొరపాటున మనం ఎక్కడా దొరికిపోంగా మేడం. ఎలా దొరుకుతాం? సాక్ష్యం ఎక్కడుంటుంది? తగలబడిపోయిన దాంట్లో బూడిదుంటుంది కానీ ఆధారాలు ఉండవు కదా. నువ్వేం టెన్షన్ పడుకో. టెన్షన్ పడితేనే తప్పు చేస్తాం. కూల్గా ఉంటే పర్ఫెక్ట్ గా పని పూర్తి చేసేస్తాం. అవతలి వాళ్ళ తలరాతలు మారుస్తాం. ఇక్కడేందు, నేను ఇప్పుడే వస్తాను. ఈ మేడం ఏంటి అవతలంతా పని పెట్టుకొని ఏదో పిక్నిక్ వచ్చినట్టు అటు ఇటు తిరుగుతోంది. నువ్వేం చేస్తా ఉండవేడా? అంటే అది 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 ఏంది? అంటే అది పని మానేసి ఖాళీగా తిరగడం బాగా అలవాటైపోయింది. అయినా నీకు గోడౌన్లో ఏం పని? అలా అంటారేంటి మేడం? అడుగుతా ఉన్నది కదా ఏం చేస్తాండవని. ఏం చేస్తున్నావేడా? అంటే సార్ అది 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 ఏంది? స్మోక్ చేద్దామని ఇలా బయటకు వచ్చాను సార్. ఏ అలా దమ్ము కొట్టేసి గోడౌన్ చూద్దామని లోపలికి వచ్చాను. నువ్వు దమ్ము కొట్టాలని చెప్పేసి చేసే పని వదిలేసి వచ్చినావా? పో లోపలికి. అట్లాంటి ఏమైనా ఉంటే లంచ్ బ్రేక్లో చూసుకో. ఎంత ధైర్యంగా చెప్తాండాడు చూడు. సారీ సార్, సారీ సారీ సార్, సారీ. ఎట్టా చెప్తాడాడు చూడు.